అధ్యక్ష సీఎం గారిని కూకోమనుండ్రి నేను మాట్లాడతా అని ఎమ్మెల్యేలు వేస్తే ఎట్లుంటది? స్పీకర్ సారు అందరికంటే ఫస్ట్ నాకే మైక్ ఇయ్యాలి, నేను ఎక్కువ మెజార్టీతో గెలిచిన అంటే నడుస్తుందా? క్వశ్చన్ అవర్లా పొంటెలకు పొంటెలు చర్చ చేస్తానికి టైం ఉంటుందా? ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే వెనకకెళ్ళి లొల్లి వేస్తే ఏం చెప్పేది శమున పడుతుందా? హాగో గందుకే రూల్స్ సెక్షన్లు చెప్తానికే గీ ప్రోగ్రామ్. కొత్త ఎమ్మెల్యేలు విద్యార్థులు అయ్యారు, మంత్రులు సీనియర్లు అసెంబ్లీ పాఠాలు చెప్పే సాలరా అయ్యిండ్రు. అగో పెద్ద బడిలో చదువు చెప్పిన కోదండరాం సారు ఈడి స్టూడెంటే కాబట్టి ఇంట్రెస్ట్ గా వింటున్నాడు. అసెంబ్లీ రూల్స్, పద్ధతులు, మర్యాదలు, మైక్ ఎట్లా అడగాలి, క్వశ్చన్లు ఎప్పుడు వేయాలనేది ఎరకయ్యేస్తానికి ట్రైనింగ్ కార్యం పెట్టిర్రు 2 రోజులు. ఈ తాపకి 57 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మండలిలో ఎమ్మెల్సీలు కూడా చాలా మంది కొత్తోళ్లే. ఎన్నో మాటలు గెలిచిన మంత్రులు సీనియర్లు అంతా క్లాసులు చెప్తుంటే రాసుకున్నారు కొందరు. అయితే అన్ని పార్టీలు రావాలని స్పీకర్ సార్ పిలిస్తే మంచి ప్రోగ్రామ్ అని బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు దుమ్మా కొట్టిండ్రు. అసెంబ్లీలో మాకు మైక్ ఇయ్యారు, మమ్మల్ని మాట్లాడనియ్యారు, అందుకే క్లాసులకు రామని రామన్న ముందే సాటింపేసిండు. అంతా జూటా ముచ్చట, నాకు అందరు సమానమే అనుకొచ్చిండు ప్రసాద్ సారు. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను 7 సార్లు ఎంపీ అయితే 5 సార్లు అపోజిషన్లే ఉన్నా, 2 సార్లు పార్లమెంట్ లో మంచిగా మాట్లాడిన వాళ్ళు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టు మన అసెంబ్లీలో కూడా గసొంటిది ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. కానీ అధ్యక్షుల వారు అసెంబ్లీకి రారు, ఎమ్మెల్యేలు ట్రైనింగ్ కు రారు. ముద్దుగున్నది పోన్రే.